హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నేను ఈరోజైతే ఉదయం లేవగానే ఇల్లు అంతా క్లీన్ చేసే ముందే గార్డెన్ వర్క్ పెట్టుకున్నానండి. లీవ్స్ అన్నీ అయితే డ్రై అయిపోతున్నాయి అన్నమాట. ఊరికనే మనం బయట వర్షాకాలం అయితే బాల్కనీలో కూడా వాటర్ పోయాలి, ఎండాకాలమైనా పోయాలి. ప్రతి ఇయర్ అయితే నేను వింటర్ సీజన్లో 4 డేస్కి ఒకసారి వాటరింగ్ చేసేదాన్ని అనమాట. ఈ ఇయర్ అయితే డే బై డే అయితే వాటరింగ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి గాలిలో తేమ లేదో మరి తెలియదు, కానీ ఊరికే డ్రై అయిపోతున్నాయి అన్నమాట. ఈ పాట్స్లో నేను ఎక్కువ బాల్కనీలో పెట్టుకుంటా కదా, కొత్తిమీర అయితే బాగా వచ్చేసిందండి. ఇవి వేసి నేను 10 డేస్ అయిందనమాట. 10 డేస్కి ఆ సైజు నారు వచ్చింది. అసలు అక్కడికి వెళ్తేనే కొంచెం చేయి తగిలితే మంచి స్మెల్ వస్తుందన్నమాట. బాల్కనీ అంతా క్లీన్ చేసుకొని డిషెస్ అవి నిన్న తోమేలింది కదా పనమ్మాయి, అవన్నీ అయితే డ్రై అయిపోగానే ఎక్కడ సర్దేస్తాను. పెద్దవన్నీ కింద 3 బాస్కెట్స్ టైపు కార్డ్బోర్డ్స్, ప్లాస్టిక్ ట్రేలు పెట్టుకుంటాను. మాకు మాడ్యులర్ కిచెన్ కాదనమాట, క్వార్టర్స్ కదండి మాకు. మనమేమో సొంతంగా చేయించుకోవటానికి ఇల్లు కూడా కాదనమాట. మాకు ఇచ్చిన క్వార్టర్స్లో డోర్స్ అవి కింద అయితే ఏముండవు, ఓపెన్గానే ఉంటుంది. నేను ఇంకా కొంచెం గ్యాస్ సిలిండర్ ఇవన్నీ కనిపిస్తుంటాయి మనకి డైరెక్ట్గా. మాకు ఎదురుగా లివింగ్ రూమ్లో కూర్చుంటే షింక్ అవి కూడా కనిపిస్తుంటాయి. అందుకే ఆ ఏరియాలో అయితే కర్టన్ వేసుకున్నానండి. రాడ్ మనకి టైల్స్ మీద ఆ కర్టన్ రాడ్ ఫిక్స్ చేయటం కూడా చాలా టాస్కింగ్గా ఉంటుందన్నమాట. నేను మామూలుగా ఆన్లైన్లో ప్లాస్టర్స్ టైపు రాడ్స్ ఉంటాయి కదండి, అవి తెప్పించుకొని ఒక ఐరన్ రాడ్కి ఇలా కర్టన్ అటాచ్ చేసుకున్నాను. ఈ సైడ్ అయితే నేను ఎప్పుడు క్లీనింగ్ పాత్రలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఓపెన్గా ఉంచేసుకున్నాను. ఉదయాన్నే లేచి నా డే రొటీన్ అయితే పాల మీద మీగడ అది ఒక డబ్బాలో కలెక్ట్ చేసుకుంటానండి ప్రతిరోజు కూడా. 10 డేస్కి నాకు ఈ డబ్బా అయితే చలికాలంలో ఫుల్ అయిపోతుందన్నమాట. చలికాలంలో మీగడ ఎక్కువ కడుతుందండి. మనకి ఆవు పాలు పోయించుకోవటం వలన గేదె పాలు పోయించుకోవటం వలన ప్యాకెట్ పాల కంటే ఏంటంటే మనకి బెనిఫిట్ ఈ మీగడేనండి. ఈ మీగడ ద్వారా మనం వెన్న చేసుకోవచ్చు, నెయ్యి చేసుకోవచ్చు, కొంచెం పెరుగుని టేస్టీగా తోడు పెట్టుకోవచ్చు. మనం ప్యాకెట్ పాల్లో అనుకోండి అంత మీగడ రాదు, అంత టేస్ట్గా కూడా అనిపించవన్నమాట. 1 డే అయిపోయిందనుకోండి ఎల్లో కలర్గా వస్తుంది ప్యాకెట్ పెరుగు. అందుకని నేను కొంచెం వాటర్ కలిపినా కూడా గేదె పాలే తీసుకోవటానికి ప్రిఫర్ చేస్తానన్నమాట. టీ పొడి అయితే నేను బాటిల్స్కి ఇలా నింపుకున్నానండి. కొంచెమే ఉంది ఎక్స్ట్రా, అందుకని మళ్ళీ వేరే బాటిల్ ఎందుకని ఆ బాటిల్లోనే అడ్జస్ట్ చేశాను. ఆ తర్వాత నాకు ఇలా మిగిలిపోయింది కొంచెం, అదైతే ఈరోజు టీకి వాడేసేసి పక్కన పెట్టేస్తాను. తర్వాత మీగడ డబ్బా అవన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని టీ పౌడర్ అవి వేసి నేను ఇల్లు చిమ్ముకోవటం కానీ ఏదన్నా చేస్తాను. మా అత్తయ్య రోజు టీ తాగుతారు, ఆవిడ కోసమైనా ఉదయాన్నే పెట్టాలి. ఇలా ఈ బాక్సెస్ ఉన్నాయి కదండి, పైన ప్లాస్టిక్ లిడ్ వస్తుంది. ఇవి సెట్ నేను తీసుకున్నానమాట. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటానికి బాగుంటాయి. తర్వాత వంట పని అది కాఫీ టీలు అయిపోయింది, కానీ నేను స్నానం అది చేసి అమ్మవారికి, అయ్యప్ప స్వామికి అలా పూజ అది చేసుకున్న తర్వాత ముడుపు ఎలా కట్టాలి అనేది ఈరోజు చూపిస్తానండి. నేనైతే ప్రతి శనివారం రోజు 11 రూపాయలు అయితే పక్కన పెట్టుకుంటానన్నమాట వెంకటేశ్వర స్వామికి. ఆ 11 రూపాయలు అమ్మవార్ల దగ్గర 5 రూపాయలు అలా పెట్టుకుంటా, అవి విడిగా పెట్టేసుకుంటానండి. ఈ 11 రూపాయల ముడుపు ఏంటంటే ఇది తిరుమల వెళ్ళేదనమాట. ఏదైనా ఎల్లో క్లాత్ కానీ రెడ్ క్లాత్ కానీ, మన దగ్గర ఉన్న జాకెట్ బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదా, లేదా వైట్ క్లాత్ కానీ, అలా ఎప్పటికప్పుడు చిన్నవి మనకి మిషన్ దగ్గర కొత్త వైట్ క్లాత్లు దొరుకుతాయి కదా, అవి తీసుకొచ్చుకొని ఏదైనా మనకి పిల్లలకి బాగలేకపోయినా, పశువులకి బాగలేకపోయినా మా అమ్మ ఏం చేసేదంటే 11 రూపాయలు మా అమ్మ వాళ్ళకి నరసింహస్వామి ఇలవేల్పనమాట, మాకు వెంకటేశ్వర స్వామి. అమ్మ నరసింహస్వామికి దండం పెట్టుకొని ఆ ముడుపు కట్టుకునేదనమాట. అవన్నీ కొండకి వెళ్ళేప్పుడు తీసుకెళ్ళి హుండీలో వేసేవాళ్ళు. నేనేంటంటే ఈ 11 రూపాయలు అప్పుడప్పుడు శనివారం పెట్టినవి, ఎప్పుడైనా నాకు బాధ అనిపించినప్పుడు ముడుపులు కట్టుకున్నవి, అవన్నీ ఆ డబ్బులన్నీ ఇలా ఒక క్లాత్లో వేసేసేసి మూట కట్టేసేసి 3 ముళ్ళులాగా వేసి నామం బొట్లు అవన్నీ పెట్టి
సాంబ్రాణి పొగ అవి వేసేసి అక్కడ పెట్టుకుంటానండి. ఈ ముడుపు నేను 11 రూపాయలు శనివారం రోజు కడతాను. 11 నెలలకు కూడా కడతానండి. పోయినసారి సంక్రాంతి అప్పుడు మేము వెళ్ళామన్నమాట తిరుమల. ఈసారి డిసెంబర్కి 11 నెలలు అయ్యింది. కాబట్టి ఈ 11వ నెల 11 రూపాయలు పెట్టుకున్నవి భగవంతుడి దగ్గర ఇలాగా నామం బొట్లు పెట్టేసుకొని ముడుపు అది కట్టేసుకున్న తర్వాత కొంచెం కుంకుమ బట్టి పెట్టి సాంబ్రాణి కడ్డీలు పొగ అది చూయించుకొని దండం పెట్టుకుంటాము. తిరుమల వెళ్ళేప్పుడు మాత్రం ఈ ముడుపు కూడా మేము కొబ్బరికాయ కొట్టేప్పుడు పూజలో పెట్టుకొని మళ్ళీ సాంబ్రాణి వేసుకొని తిరుమలకైతే తీసుకొని వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి హుండీలో అయితే సమర్పించుకుంటామండి. ఈ విధంగా అయితే ప్రతి సంవత్సరం మేము ముడుపు కడతాము. తర్వాత నా దేవుడి దగ్గర కార్యక్రమాలు అయిపోయంగానే వచ్చి కిచెన్లో ఈరోజు ఆలూ ఫ్రై బీట్రూట్ చట్నీ చేస్తున్నానండి. బీట్రూట్ కొబ్బరి పచ్చిమిర్చి నా రెసిపీస్లో ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే ప్రతిరోజు ఈ పచ్చడే తినాలి అని. హెల్తీగా బీట్రూట్ మనకి బ్లడ్ అది పడుతుంది, కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది. ఈ రెండు కలిపి తినటం వలన హెల్త్కి పీచు పదార్థం మన బాడీకి అంది, మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా మెరుగ్గా పనిచేస్తుంది. అందుకని వారానికి ఒక్కసారైనా బీట్రూట్ చట్నీ మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. తర్వాత ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఈ ఆలూ నేను డిఫరెంట్గా చేస్తానండి. ప్రతి ఒక్కరూ ఆలూకి పైన పీల్ తీసి బాయిల్ చేసి డీప్ ఫ్రైలు అలా చేస్తారు కదా, నేనైతే పైన పీల్ తోటే చేస్తాను. ఇది ఇందులో స్పెషల్ అన్నమాట. ఆ పైన పీల్తో చేస్తే టేస్ట్ బాగుంటుంది. మనకి ఆ పీల్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయన్నమాట. అది బీట్రూట్ పచ్చడి అయితే ఆల్మోస్ట్ డన్ అండి. ఆ తర్వాత పామిగ్రానైట్ జ్యూస్ వేసుకున్న, దానిమ్మకాయ జ్యూస్ అది కొంచెం కూల్ అవ్వగానే అంటే చల్లపడంగానే తాగుతాను. ఈలోపు కీరా అయితే పీసెస్ కట్ చేసి పెట్టుకున్నానండి. మనకి లంచ్లో కానీ మధ్యలో ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు నేను వెజిటేబుల్స్ కానీ కీరా కానీ తీసుకుంటాను. ఇలా ఆలూ ఫ్రై బీట్రూట్ చట్నీ అయిపోయింది. ఈ క్లిప్పింగ్ వచ్చి మొన్న మ్యారేజ్లోది ఒకటి యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.